నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాల్య వివాహాలు చట్టరీత నేరమని ఎస్ఐ రామకృష్ణ మండల విద్యాశాఖ అధికారి పిల్లి నాగరాజు పేర్కొన్నారు. బుధవారం పోలీస్ స్టేషన్ నుంచి గాలివీడు మండల కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి కాని వారంతా బాలలే అని తెలిపారు. ఆడపిల్లలకు కనీస వివాహ వయసు 18 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించిందని, వివాహ వయసు రాకముందే వివాహం జరిగినట్లయితే వారందరిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రీడ్స్ సంస్థ అధ్యక్షులు శ్రీనివాసులు, భారతి తదితరులు పాల్గొన్నారు. మన ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైతే కానీ ముందుకు రావడంతో ఈ రోజు మన బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తీసుకొని క్యాండిల్ ర్యాలీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏమంటే చైల్డ్ మ్యారేజ్ వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పబ్లిక్ కానీ బాలికలకు కానీ బాలులకు కానీ అవగాహన కల్పించడం అన్నమాట. చిన్న వయసులో మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏవైతే శారీరక అనారోగ్యాలు కానీ, పుట్టేవాళ్ళు వికలాంగులుగా పుట్టడం కానీ, అనారోగ్యంతో పుట్టే పిల్లలు అనారోగ్యంతో పుట్టడం కానీ, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి తొందరగా అనారోగ్య బారిన పడడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజ్ ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు చట్టము చాలా కఠినంగా తయారైంది. చైల్డ్ మ్యారేజ్ జరిగినా కానీ వాటికి ప్రోత్సహించినా కానీ, వాటిని ఎవరైనా పెద్ద మనుషులు కానీ మ్యారేజ్ జరగడానికి ఎవరైతే పురోహితులు ఉంటారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. అటువంటి వాటిని ప్రోత్సహించిన ఎడల వారికి 1 year కఠిన శిక్ష మరియు ₹1,00,000 జరిమానా కూడా చట్టపరంగా విధించడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ శాఖ తరఫున నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఎక్కడైనా కానీ చైల్డ్ మ్యారేజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన ఎడల, జరుగుతుందని సమాచారం ఇచ్చిన ఎడల వారి ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడతాయి. మరియు వాళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ వయసులో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారో సమాజం గురించి తెలియదు. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కానీ పెద్ద మనుషులు కానీ ఏం చెప్పినా దానికి ఊకొడతారు. కానీ వాళ్ళకి తెలియపరిచే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ నా చిన్న విన్నపము, ఎక్కడైనా కానీ చైల్డ్ మ్యారేజ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి పోలీసు వారికి తెలియజేయండి. పోలీసు వారికి కానీ, ఐసిడిఎస్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఎవరైతే చాలా ఉన్నాయి, స్కూల్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, దగ్గరలో ఉన్న సచివాలయంలో మహిళా పోలీసులు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ ఆ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఆపి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క జీవితం భవిష్యత్తులో వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మనందరం దాంట్లో పాలు పంచుకోవాలి. చైల్డ్ మ్యారేజ్ నిరోధించడంలో మనందరం పాలు పంచుకోవాలని పోలీస్